పెళ్లికి ముందే గర్భం దాల్చా, అందుకే హడావిడిగా వివాహం చేసుకున్నా, తప్పేముంది? రోజులు నిజంగా చాలా మారిపోయాయి. ఒకప్పుడు ప్రేమ, పెళ్లి, కుటుంబం అనే విషయాలు చాలా ప్రైవేట్గా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం కూడా ప్రజల ముందే ఓపెన్ బుక్లా మారిపోయింది. ఒకప్పుడు హీరో హీరోయిన్ సినిమాలు హిట్ అయ్యాయా లేదా అన్నదే వార్త. కానీ ఇప్పుడు వాళ్ళ రిలేషన్షిప్స్, లవ్ స్టోరీస్, బ్రేకప్స్, పెళ్లిళ్ళు, విడాకులు ఇవే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా యువత లైఫ్ స్టైల్ కూడా మారిపోవడంతో లివింగ్ రిలేషన్, లవ్ అఫైర్స్, లేట్ మ్యారేజెస్, మ్యారేజ్ లేకుండానే కలిసి జీవించడం వంటి విషయాలు చాలా కామన్ అయ్యాయి. ఇప్పుడు సమాజంలో పెళ్లి అనే కాన్సెప్ట్ కూడా మారిపోతుంది. కొంతమంది కెరీర్ కోసం పెళ్లి ఆలస్యం చేస్తున్నారు, మరికొంతమంది పెళ్లి అవసరమే లేదని భావిస్తున్నారు, ఇంకొంతమంది ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవిస్తూ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అయితే ఈ ట్రెండ్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సెలబ్రిటీలు తమ జీవితాన్ని తమ ఇష్టానుసారం జీవించాలని భావిస్తున్నారు. అందుకే వారి నిర్ణయాలు కూడా సాధారణ ప్రజలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలిచే సెలబ్రిటీలు ఇప్పుడు చాలా మందే ఉన్నారు. ఎవరు ఎవరితో రిలేషన్లో ఉన్నారు, ఎవరు బ్రేకప్ అయ్యారు, ఎవరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు, ఇవే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రేమలు, పెళ్లిళ్ళు, విడాకులు ఇవన్నీ ఇప్పుడు సాధారణ విషయాలుగా మారిపోయాయి. ఇండస్ట్రీలో ఒకటి కాదు 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న నటీనటులు కూడా ఉన్నారు. అలాగే జీవితాంతం సింగిల్గా ఉండాలని నిర్ణయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే పెళ్లి లేకుండానే తల్లి అవడం కూడా తప్పు కాదని చాలామంది సెలబ్రిటీలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. మహిళలు తమ జీవితాన్ని తామే నిర్ణయించుకునే హక్కు ఉందని కూడా చెప్తున్నారు. ఇటీవల చాలా మంది హీరోయిన్స్ ఈ విషయంపై తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. పెళ్లి అనేది జీవితంలో తప్పనిసరి కాదని, మాతృత్వం అనేది వ్యక్తిగత నిర్ణయమని చెప్పిన సెలబ్రిటీలు పెరుగుతూ ఉన్నారు. ఇటీవల ప్రముఖ నటి నిత్యా మీనన్ కూడా పెళ్లి లేకుండానే తల్లి కావచ్చు అనే స్టేట్మెంట్ ఇవ్వడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ ప్రారంభమైంది. కొంతమంది ఆమెను సపోర్ట్ చేయగా మరికొంతమంది విమర్శించారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది, సమాజం మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను పెళ్లికి ముందే గర్భవతి అయ్యానని ఓపెన్గా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు, గర్భం దాల్చిన తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడితో హడావిడిగా పెళ్లి చేసుకున్నానని కూడా చెప్పింది. ఇంత ఓపెన్గా తన వ్యక్తిగత విషయాన్ని చెప్పడంతో సోషల్ మీడియా మొత్తం ఆమె గురించే మాట్లాడుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా. ఈ పేరు వినగానే చాలా మందికి ఆమె బోల్డ్ వ్యక్తిత్వం గుర్తుకొస్తుంది. 2003లో వచ్చిన కయామత్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన నేహా ధూపియా మొదటి నుంచే గ్లామర్ మరియు డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత వరుసగా జూలీ శిఖర్, చుప్ చుప్ కే, షీషా, ఫ్యాన్స్ గయేరే ఒబామా, దేథానా దాన్ వంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేహా ధూపియా కెరీర్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె ఎప్పుడూ తన అభిప్రాయాలను దాచుకోలేదు. ఏ విషయమైనా స్ట్రైట్గా చెప్పే వ్యక్తిత్వం ఆమెది. అందుకే సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఆమె స్టేట్మెంట్స్ చాలాసార్లు ట్రెండ్ అయ్యాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేహా ధూపియా తెలుగు సినిమాలో కూడా నటించింది. హీరో తరుణ్ నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో స్పెషల్ సాంగ్లో కనిపించింది. అలాగే రాజశేఖర్ నటించిన విలన్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. బాలకృష్ణ నటించిన పరమవీర చక్ర సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే 2018 మే 10న నటుడు అంగద్ బేడిని గురుద్వారాలో వివాహం చేసుకుంది నేహా ధూపియా. ఈ పెళ్లి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా పెళ్లి వార్త బయటకొచ్చింది. అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. పెళ్లికి ముందే తాను గర్భవతి అయ్యానని నేహా ధూపియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. గర్భం దాల్చిన విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చారని తెలిపింది. కేవలం 42 గంటల్లోనే పెళ్లి ఏర్పాటు జరిగిపోయాయని కూడా ఆమె చెప్పింది. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని, అందులో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది. పెళ్లి జరిగిన 6 నెలలకే ఆమె మొదటి బిడ్డకు జన్మనివ్వడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. చాలామంది ఆమెను విమర్శించారు. కానీ నేహా ధూపియా మాత్రం వెనక్కి తగ్గలేదు. నేను పెళ్లికి ముందే తల్లయ్యాను, అందులో తప్పేముంది? నేను మాత్రమే కాదు, చాలా మంది మహిళలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని బహిరంగంగా చెప్పింది. ఆమె మాటలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.
మహిళల వ్యక్తిగత నిర్ణయాలను సమాజం ఎందుకు జడ్జ్ చేస్తుందనే ప్రశ్నను ఆమె లేవనెత్తింది. ఒక మహిళ తన జీవితంపై నిర్ణయం తీసుకుంటే అది తప్పుగా ఎందుకు కనిపిస్తుందనే విషయంపై ఆమె మాట్లాడింది. ఈ స్టేట్మెంట్తో చాలామంది ఆమెను ధైర్యవంతురాలుగా ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. సెలబ్రిటీల జీవితాలు బయటకి గ్లామర్గా కనిపించినా వారి నిర్ణయాల వెనుక ఎన్నో వ్యక్తిగత భావాలు, పరిస్థితులు ఉంటాయి. ప్రేమలో పడటం, కుటుంబం ప్రారంభించడం, తల్లిదండ్రులు కావడం ఇవన్నీ వ్యక్తిగత విషయాలు. కానీ సెలబ్రిటీల విషయంలో ఇవి పబ్లిక్ డిస్కషన్గా మారిపోతాయి. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ప్రతి విషయం నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఒక స్టేట్మెంట్, ఒక ఇంటర్వ్యూ, ఒక ఫోటో చాలు దేశవ్యాప్తంగా చర్చ స్టార్ట్ అవుతుంది. నేహా ధూపియా స్టోరీ కూడా అదే చెప్తుంది. నిజాయితీగా తన జీవితం గురించి చెప్పడం వల్ల ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక సమాజం కూడా నెమ్మదిగా మారుతుంది. గతంలో ట్యాబు అనుకున్న విషయాలు ఇప్పుడు ఓపెన్గా చర్చించబడుతున్నాయి. సంబంధాలు, పెళ్లి, మాతృత్వం అన్ని వ్యక్తిగత నిర్ణయాలుగా మారుతున్నాయి. సెలబ్రిటీలు తమ జీవితాలను దాచిపెట్టకుండా నిజం చెప్పడం వల్లే ఈ మార్పు వేగంగా జరుగుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్లికి ముందే తల్లి అవడం తప్ప, లేక అది వ్యక్తిగత నిర్ణయమా? మారుతున్న సమాజాన్ని మనం అంగీకరించాలా? మీ ఆలోచనలు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సినీ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. తదుపరి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం.